హాయ్! ఫీల్ గుడ్ విత్ ఆర్ఎస్‌కు స్వాగతం. ఈ వ్లాగ్‌లో అయితే భోగి, సంక్రాంతి, కనుమ మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామో మొత్తం ఒక వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా పండగ బాగా చేసుకొనుంటారని అనుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇంకే భోగి రోజైతే మార్నింగ్‌తోనే శ్వేత, కార్తికేయ ఇద్దరు కలిసి భోగి మంటలు వేసేశారు. ఆ విజువల్స్ అయితే నేను తీసుకోలేదు. అందువల్ల షేర్ చేసుకోలేకపోతున్నాను. తర్వాత ఒక టెంపుల్‌కైతే రావడం జరిగింది. ఇంకా ఆడ నుంచి ఇంకా రిటర్న్ అవుతుంటే ఈ విధంగా ఒక మంచి లొకేషన్ అయితే కనపడింది. ఒక పక్క మొత్తము పంట వేయడానికి రెడీగా సిద్ధం చేసి ఉంచారు. ఆ విధంగా ఆ పక్క నీళ్ళన్నీ పెట్టి రెడీగా పెట్టున్నారు. ఇంకా పూర్తిగా దానికి ఆపోజిట్ సైడ్ వచ్చి ఈ విధంగా అప్పుడే మొలకెత్తినాయి ఇక్కడంతా చెట్లు ఇది వరి. చూడ్డానికి చాలా బాగుంది గ్రీనరీగా. ఇంక 2 కంపేర్ చేసి చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పక్క రోజైతే ఇంకా సంక్రాంతి అండి. ఇంకా ఆ రోజైతే ఇంకా పూజ మొత్తము కార్తికేయ చేతనే చేయించాము. ఎందుకంటే ఇప్పటి నుంచి చేయిస్తేనే వాడికి అది ఎట్లా చేసుకోవాలి పూజ అనేది వాడికి కూడా అర్థమవుతుందని చెప్పి ఇంకా చేపించాము. ఇంకేం లేదు పూజకేంటంటే మేమైతే మామూలుగా ఇది సూర్యుడికి మిద్దె పైన అలా చేస్తాం. ఎందుకంటే సూర్యుడు డైరెక్ట్‌గా ఉంటాడు కాబట్టి. ఇంకా ఇక్కడ ఇంట్లో అయితే మనకి వెనక సైడ్ నుంచే ఇంకా వెనకాల బాల్కనీ నుంచే మనకి సూర్యుడు అంటే ఇంట్లోకి వెలుతురు అయితే బాగా పడుతుంది. ఇంకా సరే అనేసి ఇంకా అప్పటినుంచి ఇక్కడ ఇంటికొచ్చినప్పటి నుంచి 2 ఇయర్స్‌గా ఇట్లా చేస్తున్నాము. సింపుల్‌గా ఒక రథం అనేది ముగ్గులాగా వేసుకొని దాంట్లో సూర్యుడినుంచి ఈ విధంగా రెడీ చేసుకొని, అలంకరణ చేసుకొని పూజైతే ఈ విధంగా చేయడం మాకు అలవాటు. ఇంకా ఈరోజు పొంగల్ ఇంపార్టెంట్ గదండీ! ఇంకా పొంగల్ గూడా రెడీ చేసుకునేసాము. ఇంకా నైవేద్యానికి సంబంధించిన వంటకాలన్నీ గూడా రెడీ అయిపోయినాయి. ఇంకా అవన్నీ గూడా రెడీ చేసుకున్నాక ఒకేసారి పూజకు కూర్చుందామని ఇంకా కూర్చున్నాము. నేను ఇలా చదువుతూ ఉంటే కార్తికేయ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇంకా పూజైతే ఇలా చేస్తున్నాడు. నేను వాడికి ఎలా చేశాలో కూడా నిదానంగా చెప్తూ పూజైతే బాగా చేశామండి. ఇంకా ఈరోజు పూజంటే ఏముందంటే మామూలుగా వినాయకునికి స్టార్టింగ్ ఫస్ట్ ఆయనకన్నీ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకా ఆ రోజు సూర్యుడు ఇంపార్టెంట్ కాబట్టి సూర్య అష్టోత్తరం అవి చదువుకునేసి నైవేద్యం అనేది పెట్టుకునేస్తే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. మేమొచ్చి ఇంకా ఈ విధంగానే పూజైతే చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డిఫరెంట్‌గా చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్‌లో చెప్పండి. మా పూజా విధానం అయితే ఈ విధంగా ఉంటుంది. महावन पूजा करिष्ये गणपति पूजन चालू है ना गणपति पूजन दो निर्विघ्न परिश्रम समाप्त महावन पूजा करिष्ये చిన్న పూలు పెట్టుకో ओम गणानात्वा गणपतिं भावामहे कविं कवीनां ज्येष्ठानां ब्रह्मणस्व आनसुनुति बसीद साधनम् ओम श्री महागणाधिपतये नमः ध्यायामिच्छानं समर्पयामि ओम श्री महागणाधिपतये आवाहयामि दुष्टाय नमः ओम सर्वभूम्य वासकाय नमः ओम असमान बलाय नमः ओम पापहर्त्रे नमः ओम मांगल्यदाय नमः ओम महादात्रे नमः ओम महीमंडल भासकाय नमः ओम जगदानंद हेतवे नमः ओम तेजो रूपाय नमः ओम दुर्जनावली दूरकाय नमः ओम समवते नमः ओम शिवनेत्रस्ताय नमः ओम श्रीमते नमः ओम चितदीदिताय नमः ओम आंजनेय गुरवे नमः ओम सूर्याय नमः ओम गुरुमित्राय नमः ओम गतागताय नमः ओम नमस्कार प्रियाय नमः ओम नित्यानंदाय नमः ओम श्री सूर्यनारायण स्वामिने नमः ओम तत्सत् इति श्री सूर्याष्टकशतनामावली पूजां समाप्तम् వెరీ అదే తృప్తి పడుతుంది లేదు అసలు ఏం లేదు నీళ్ళు ముందు టెంకాయ తట్టు సర్లే అది తీసేపా కింద పోయకూడదు నేను ఏం చేస్తాం అనుకున్నావు తాగేద్దాం అనుకున్నావు కదా ఇప్పుడు చేయకూడదు నైవేద్యం అసలు అసలు పోనీలే ఏంటినైనా ఒక ముందు టెంకాయ నేను పెట్టి అట్లా అట్లా పెట్టు పండ్ల ఉండు వాడు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఓం నైవేద్యం ఓం ప్రాణాయ స్వం అపానాయ స్వం వ్యానాయ స్వం ఉదానాయ స్వం సమానాయ స్వం బ్రహ్మణ్యే స్వాహ
मध्ये मध्ये पानीयं समर्पयामि ॐ प्राणाय स्वं अपानाय स्वं व्यानाय स्वं उधानाय स्वं समानाय स्वं भगवने स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि ॐ समस्त देवता प्रीत्यर्थम ॐ प्राणाय स्वं अपानाय स्वं व्यानाय स्वं उधानाय स्वं समानाय स्वं भगवने स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तो प्रक्षाल्य श्रवणाय कुर्मे तमेकामां कामकामाय मह्यं कामेश्वरो वै शरणो ददातु वैरागवै शरणाय महाराजाय नमः ॐ आदिराजाय प्रत्यक्षामि नमो वयं वै शरणाय कुर्मे तमेकामां कामकामाय मह्यं कामेश्वरो वै ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. పూజ నెక్స్ట్ ఇంకా నైవేద్యము, హారతి అంతా అయిపోయింది. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఈసారి అయితే కార్తికేయ పూజ అయితే చాలా బాగా చేశాడు. ఇంకా సంక్రాంతికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి కనుమ రోజండి. ఆ రోజు ఏంటంటే ఇంకా ఆ రోజు కూడా ఈ విధంగా మేమైతే పొంగల్ అయితే చేస్తాము. దేవుడికి నైవేద్యం చేసి ఇది ఆవుకి తీసుకెళ్ళి పెడతాము. ఇంకా కనుమ రోజు స్పెషల్ ఏంటంటే ఆ రోజు ఈ విధంగా పండగ వంటలా కాకుండా ఒక కలవన్నాలని కలుపుతామండి. అది నేను మీకు షార్ట్‌లో కూడా పెట్టాను చూడండి. ఏమేమి రైసెస్ కలిపాము అనేది. ఆ విధంగా కలిపి ఆ రోజు అయితే కనుమ రోజైతే ఆ విధంగా చేస్తాము. ఇక్కడైతే చెప్పాను కదండీ, ఒక రథంలాగా వేసుకొని దాంట్లో సూర్యుడి నుంచి ఈ విధంగా ముగ్గైతే వేసుకొని పూజ అయితే చేస్తాము. ఇంకా ఈరోజు సంక్రాంతి రోజు ఇంకా 2 కూరలు, వడలు, పొంగలి, పాయసము, పప్పు ఇవైతే నైవేద్యంగా దేవుడికి సమర్పించాము. ఈ విధంగా అయితే పూజ జరిగింది. ఇంకా అదే అండి, కనుమ గురించి చెప్తూ ఉన్నాను కదా! ఇంకా చేసిన ప్రసాదాలన్నీ తీసుకొచ్చి ఇంకా ఆవు దగ్గరికెళ్ళి ఈ విధంగా పెడతాము. ఆవుకు పూజ చేసుకొని మామూలు గోవు పూజలాగా చేసుకొని ఇంకా దానికి తృప్తిగా ఇంకా ఆ పొంగలి అవంతా ఆ విధంగా పెడతామండి. ఇంకా ఈవినింగ్ టెంపుల్‌కి అలా వెళ్దామని ప్రిపేర్ అయ్యాము. ఇంకా ఇప్పుడు ఈ డ్రెస్ అయితే మీరు చూసే ఉంటారు. అదే చెప్పాను కదండీ, చేనేత మేళా జరిగిందని చెప్పాను. హ్యాండ్లూమ్ దగ్గర నుంచి ఒక వీడియో పెట్టాను కదా! అక్కడ తీసుకున్నదండి. చాలా బాగుండింది. కంఫర్ట్‌గా ఉండింది వేసుకున్నప్పుడు. ఈరోజు సంక్రాంతికి అయితే వేసుకోవడం జరిగింది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ సుఖభోగ్యాలతో బాగుండాలని చెప్పి అనుకుంటున్నాము. దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్‌కి వచ్చామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మీకు గాని ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మీ ముందుకు. బాయ్.